ఈ కథ 1998లో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో జరిగింది. వేణుగోపాల్ అనే 25 ఏళ్ల యువకుడు ఒక గ్రామంలో తన తండ్రి వ్యవసాయ భూమిని చూసుకునేవాడు. గ్రామంలోని పాత శ్మశాన వాటికలో రాత్రివేళ ఎన్నో రహస్య సంఘటనలు జరుగుతూ ఉండేవి. ఒకరోజు అతని స్నేహితులు ఆ చోట రాత్రి 12 గంటలకు ఎవరు పోతే వాళ్ళు తిరిగి రావడం లేదు అని చెప్పారు. వేణు వీటిని నమ్మలేదు. ఒకరోజు రాత్రి అతను నిజంగా ఈ కథలో వాస్తవమా లేక కాదా అనేది పరీక్షించడానికి తన స్నేహితుడితో కలిసి శ్మశానం వైపు వెళ్ళాడు. రాత్రి 11:45 అయింది. ఆకాశం మబ్బులతో నిండిపోయింది. చుట్టూ ఘోర నిశ్శబ్దం. వేణు స్నేహితుడు భయపడుతూ రా వెళ్ళిపోదామన్నాడు. కానీ వేణు మాత్రం ముందుకు నడిచాడు. అక్కడ ఉన్న ఒక పెద్ద వృక్షం కింద ఒక బురద గుంత కనిపించింది. ఆ గుంతలో ఒక తల తిప్పిన విగ్రహం, పాతనాటి తంత్రి మంత్రాలు రాయబడిన నూలు, నెమ్మదిగా కదిలే ఒక పిట్ట శరీరం కనిపించాయి. ఇదేంటో అర్థం కాక వేణు ముందుకెళ్ళాడు. రాత్రి 12 అయ్యే సమయానికి ఒక భీకరమైన గాలి ఊపిరితిత్తులు ఆగిపోయేంత భయంకరంగా వీచింది. అక్కడ ఉన్న చెట్టు ఆకులు ఒక్కసారిగా కంపించాయి. నల్లని నీడలు వేణు చుట్టూ గిరగిరా తిరిగాయి. ఒక మృత్యు గ్రంథం గాలిలో వ్యాపించింది. వేణు తన పక్కనున్న తన స్నేహితుడిని చూడాలనుకున్నాడు. కానీ అతను అక్కడ లేడు. అయితే అక్కడ ఒక శవంలాగా తెల్లటి ముఖం, నల్లటి కన్నులతో ఒక అమ్మాయి ఆకాశం నుంచి ఒక్కసారిగా వాలింది. ఆమె శరీరం పూర్తిగా చింపబడిపోయి, రక్తం కారుతూ, కళ్ళు ఎర్రబడిపోయి, తన వెముకలు బయటికి పొడుచుకుని ఉన్న భయంకరమైన రూపంలో ఉంది. ఆమె నెమ్మదిగా, నువ్వెవరు, నా ఊహలను తాకడానికి ఎవరికి హక్కు ఉంది అంటూ చరాచరా భూలోకమంతా మారుమోగేలా అరిచింది. వేణు నిద్ర లేవకముందే అతని మూడో కన్ను తెరిచినట్టు అనిపించింది. ఒక్కసారిగా వేణు ఆ అమ్మాయి చేతుల నుంచి బయటపడడానికి పరిగెత్తాడు. కానీ అతని కాళ్ళు కదలటం లేదు. అతని గుండె దబదబా మోగుతూ బయటికి తీయండి, ఎవరో నన్ను కాపాడండి అని కేకలు వేశాడు. అయితే అతని గొంతు వాడిపోయింది. ఏమీ మాట్లాడలేకపోయాడు. అదే సమయంలో అమ్మాయి ఒక్కసారిగా అతని కడుపులో చేతిని దూర్చింది. నా శవాన్ని ఎవరు తవ్వమని చెప్పారో చెప్పు అంటూ భీకరంగా కేకలు పెట్టింది. అతని కడుపు చీలిపోయి లోపల నుంచి కాలు బయటికి వచ్చినట్టుగా అనిపించింది. ఈ భయంకరమైన అనుభవం జరిగిన తర్వాత వేణు ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతదేహం 2 రోజుల వరకు ఎవరికీ కనిపించలేదు. 3వ రోజు ఉదయం ఆ శ్మశానంలో ఒక చెట్టుకు వేలాడుతూ అతని శరీరం కనిపించింది. ఆ తర్వాత ఎవరూ అక్కడ అడుగు పెట్టలేదు. ఎప్పటికీ ఆ ఊరిలో శనివారం రాత్రి 12 గంటలకు ఆ ప్రదేశంలో శవాల అరుపులు వినిపిస్తూ గ్రామాలు చెబుతూ ఉంటారు. మీరు కూడా అక్కడికి వెళ్ళేందుకు ధైర్యం చేస్తారా? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం.